లైంగిక దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జీవంగి గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట పోలీస్ స్టేషన్లో ఒక ఆటో డ్రైవర్ మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. మొన్న నిర్మల్ పోలీస్ స్టేషన్లో 6 సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడి ఇవన్నీ కూడా ఈ నెలలో జరిగినాయి చెప్తున్నాను. అంటే ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 2024 సంవత్సరంలో 2200 మంది చిన్నపిల్లల మీద పోక్సో కేసులు నమోదైనాయి, లైంగిక దాడులు జరిగినాయి. 2025 సంవత్సరంలో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుంటే తగ్గలే. 2025లో 2400 మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం పోక్సో కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అఫీషియల్ డాటా. ఎన్సీఆర్బీ డాటా ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి. సంవత్సరానికి కేసులు పెరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికే సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి, చిన్నపిల్లల గురించి ఆలోచించాలా? ఏసీబీ పనిచేయాలనా, సిఐడి పనిచేయాలనా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. కరీంనగర్లో మనం చూసాం, పట్టబగలు బంగారం దుకాణం మీద పడి దొంగలు బంగారాన్ని దోసుకపోతే ఇప్పటి వరకు రికవరీ అయిన పరిస్థితి లేదు. హైదరాబాద్ నడిబొడ్డున అడిషనల్ డీజీపీ వినయ్ రంజన్ రే గారి ఇంటిలో అర్ధరాత్రి ఆయన భార్యను చంపి నగలుతో ఉడాయిస్తే ఇయాలటి వరకు వాళ్ళని పట్టించుకున్నది, దొంగల్ని పట్టుకున్నది లేదు, రికవరీ అయింది లేదు. అంటే ఈ ప్రభుత్వం అసలు హైదరాబాద్ నడిబొడ్డున జరిగినా దిక్కు లేదు, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగట దాడులు జరిగినా దిక్కు లేదు. నిన్న ఖమ్మంలో కూడా సెల్ ఫోన్ దుకాణంలో ముసుగులేసుకొని వచ్చిన అంతర్రాష్ట్ర దొంగలు దుకాణం మీద లూటీ చేసి సెల్ ఫోన్లను ఎత్తుకపోతే ఇయాలటి వరకు పట్టుకున్న పరిస్థితి లేదు. అంటే మొత్తంగా ఈ రాష్ట్రంలో పోలీసులు చేయాల్సిన పని చేస్తలేరు. కొంతమంది పోలీసులు పీఆర్ స్టంట్స్ చేస్తున్నారు, అసలు పని ఇడిచిపెట్టిండ్రు, పీఆర్ స్టంట్లు చేస్తున్నారు. ఎక్కువ సోషల్ మీడియా వైరల్ కోసం కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. కేసుల్లో రికవరీ లేదు. ఇలా అడిషనల్ డీజీపీ భార్యని హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో చంపి పారిపోయి నెల రోజులైనా ఇంతవరకు దొంగల్ని పట్టుకున్న పరిస్థితి లేదు. మీరు ఏం చేస్తుంది ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం. అసలు చెప్పుకుంటే అది చాలా అవమానకరం. ఏంటంటే సైబర్ సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ వింగ్ పౌరులకు సైబర్ కష్టాలు వస్తే, సైబర్ నేరాలు జరిగితే పౌరులను కాపాడాల్సిన సైబర్ సెక్యూరిటీకే రక్షణ లేదు. ఇవాళ సైబర్ సెక్యూరిటీ వింగ్ యొక్క ఎక్స్ అకౌంట్, సైబర్ సెక్యూరిటీ వింగ్ యొక్క వెబ్సైటే హ్యాక్ అయిపోయింది. ప్రజలను కాపాడండి అంటే మీ వెబ్సైటే హ్యాక్ అయింది, మీ ఎక్స్ అకౌంటే హ్యాక్ అయింది, ఇంతవరకు అది రికవరీ కూడా కాలేదు. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో ఈరోజు అర్థమైతా ఉంది. ముఖ్యంగా ఈ పేషెంట్కి సంబంధించి ఇది నాకు ఇంకా బాధ కలిగిన అంశం. వాళ్ళు పాపం చాలా పేద కుటుంబం, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఇళ్లలో పని చేసుకొని బతుకుతారు. వాళ్ళు ఇస్త్రీ చేసుకొని వాచ్మెన్ గా బతికే కుటుంబం. ఇవాళ ఆ కుటుంబానికి ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే నిమ్స్ హాస్పిటల్లో చేర్చితే మందులు బయట కొనుకొచ్చుకోపోతున్నారు. ఆ కుటుంబం ఫస్ట్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే కేసు సీరియస్ ఉందని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కేసు పట్టుకోలేదు, మీరు ప్రైవేట్లకు పోండి అన్నారు. ప్రైవేట్లో ఖమ్మంలో 2 ఆసుపత్రులు తిరిగిండ్రు. ఒకడ 40,000 ఖర్చు అయింది, ఇంకొకడ 30-40,000 ఖర్చు అయింది. మళ్లీ సీరియస్ అయితే విషయం అంతా బయటకు వస్తే
నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చిండ్రు. ఈ నిమ్స్ ఆసుపత్రిలో మరి ఆ జిల్లాలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, 2 మంత్రులు ఉంటారు. వాళ్ళ కుటుంబమేమో పొంగులేటి గారి నియోజకవర్గం కుటుంబం, వాళ్ళు ఉండేది, వాళ్ళ ఓటర్లేమో పొంగులేటి గారి నియోజకవర్గం. సంఘటన జరిగిందేమో తుమ్మల గారి నియోజకవర్గం. కానీ మంత్రుల పట్టింపు ఎట్లున్నదంటే, పేదల పట్ల ఈ ప్రభుత్వం బాధ్యత ఎట్లున్నదంటే, ఇగో ఈ మందులు బయట కొనుక్కొచ్చుకోమని రాసింది. ఒక మందులేమో బాలాజీ మెడికల్ స్టోర్ బయట, నిమ్స్ లో డాక్టర్లు బయట కొనుక్కొచ్చుకోమంటే బాలాజీ మెడికల్ స్టోర్ లో మందులు కొనుక్కొస్తే ఇది 3,900 రూపాయల బిల్లు. ఇంకొక బిల్లు బాలాజీ మెడికల్ స్టోర్ లో 2,350 రూపాయల బిల్లు. ఇంకొక బిల్లు ఇది 730 రూపాయల బిల్లు. అంటే ఈ ప్రభుత్వము గా చిన్న పాపకు వైద్యం ఇప్పియలేని ప్రభుత్వమా? గా పిల్లల్ని కూడా బయట మందులు కొనుక్కొచ్చుకోమంటారా? నిమ్స్ ఆసుపత్రి అంటే ప్రభుత్వ ఆసుపత్రి, పేదలకు వైద్యం దొరుకుతుంది అనుకుంటారు. కానీ అలా ఈ 3 బిల్లులు, కనీసం ఇంత సంఘటన జరిగి విషయమంతా బయటకు వస్తే జిల్లా కలెక్టర్కో, శిశు సంక్షేమ శాఖకో, దాని మంత్రి గారికో, ఈ ముఖ్యమంత్రికో, జిల్లా మంత్రులకో కనీస బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఆ పేషెంట్ బయట బిల్లులు పెట్టి తెచ్చుకున్న పరిస్థితి, బయట డబ్బులు పెట్టి మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం వైద్యం కూడా ఇయ్య చేతనైతే లేదు. మేము వస్తే మాత్రం 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి వీడికి, కానీ ఇక పేషెంట్ కు మందులు కొనిచ్చి ఇంత వైద్యం ఇప్పించే తెలివి లేదు. కానీ ప్రతిపక్షం వాళ్ళు వస్తే మేము మాకంటే ముందు, పావు గంట ముందు మంత్రి గారు వచ్చిపోయినరు, మేము రాగానే 100 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఈ పోలీసు వాళ్ళు వచ్చుడు కాదు, చేతనైతే ఆ పాపకు మంచి వైద్యం ఇవ్వండి. ఈ మందులు కొనుక్కొచ్చుకోమని ఏంది బయట? ఆ తల్లి ఏడుస్తుంది, మేము పేదోళ్ళం సార్, పైసలు లేవు సార్. ఎవరో కొంతమంది దాతలు మాకు ఫోన్లో వేస్తామని పైసలు, ఫోన్ పేలో పైసలు వేస్తుంటే దాతలు ఆ పైసలతో మేము ఈ మందులు కొనుక్కొచ్చుకున్నామన్నారు. దాతలు అంటే ఆ విషయం తెలిసి గుండె ద్రవించి బాధపడి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ కులమోళ్ళు ఫోన్ పే చేస్తే గా పైసలతో మందులు కొనుక్కొచ్చుకునే పరిస్థితి. అంటే మందులు ఇప్పియడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కాదా? ఈ రాష్ట్రంలో మరి స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఏం చేస్తున్నట్టు, వైద్య ఆరోగ్య మంత్రి ఏం చేస్తున్నట్టు, ఆ జిల్లా 3 మంత్రులు ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఒక పసి పాప మీద ఇంత దారుణాతి దారుణమైన సంఘటన జరిగితే ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, వాళ్ళ కులానికి చెందిన పెద్ద మనిషి పాపం ఆయన పట్టించుకొని, ఆయన పేరు రాంబాబు, ముతిగొండ రాంబాబు, ఆయన జిల్లాకు సంబంధించి రజక వృత్తిదారుల సంఘానికి అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయ్యో మా కులంలో ఒక బిడ్డకి ఇట్లా అయింది అని చెప్పి ఆ పాపను విషయాన్ని బయటకు తెచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆ పాపను నిమ్స్ ఆసుపత్రికి చేస్తే అక్కడ ఖమ్మం పోలీస్ అధికారి ఫోన్ చేసి, ఏందా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, అన్ని విషయాలు బయటకు తెస్తున్నావు, నీ మీద కేసు పెట్టా, నీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, నువ్వు 6 నెలలు జైలుకు పోతావని బెదిరిస్తాడా? రక్షించాల్సిన పోలీసులు ఈ రకంగా బెదిరిస్తారా? ఆ పాపకు, ఆ పాప తల్లిదండ్రులకు మీరు కాపాడాల్సింది పోయి విషయాన్ని బయటకు తెచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడికి ఇవాళ బెదిరింపులకు గురి చేస్తా ఉన్నాడు. పాపం ఆయన ఒక్క డ్రెస్ మీద ఇక్కడికి వచ్చి ఆ పాపకు, ఆ కుటుంబానికి అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే